హలో ఫ్రెండ్స్, జేఈఈ మెయిన్స్ 2024కి సంబంధించి మరొక 10 డేస్ టైమే ఉంది ఎగ్జామ్ స్టార్ట్ కావడానికి. సో ఈ 10 డేస్లో మీ ప్రిపరేషన్, మీ స్ట్రాటజీ, అలాగే మీ ప్రాక్టీస్ ఎలా ఉండాలి, ఎలా చేస్తే స్కోరింగ్ అనేది పెరగడానికి అవకాశం ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేస్తే ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో డీటెయిల్స్లోకి వెళ్తే చాలామంది స్టూడెంట్స్ బాగా ప్రిపేర్ అవుతారు, 1-2 సార్లు రివిజన్ చేస్తారు. కానీ ఎగ్జామినేషన్ డే రోజున ఒక క్వశ్చన్ హార్డ్గా రాగానే అక్కడ స్టక్ అయిపోతారు, డిమోటివేట్ అయిపోతారు. మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసిన క్వశ్చన్సే వచ్చాయిరా, కానీ నేను చేయలేకపోయానురా, తెలిసి రాంగ్ చేశానురా, తెలిసి రాంగ్ ఆప్షన్ ఇచ్చానురా అని చాలామంది డిసప్పాయింట్ అవుతారు బయటకు వచ్చిన తర్వాత. సో ఇలా ఎందుకు జరుగుతుంది? సో మెయిన్గా మీరు ఎంత చదివారు అనేది ఇంపార్టెంట్ కాదు. అంటే మీరు చదివింది ఓకే, ఎంత ప్రిపేర్ అయ్యారనేది ఓకే, అది కూడా ఓకే. కానీ ఎగ్జామినేషన్ హాల్లో ఎవరైతే కరెక్ట్గా ప్రజెంటేషన్ ఇస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అంటే వాళ్ళకి మాత్రమే స్కోరింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు చదివిందే ప్రజెంటేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఆ ప్రజెంటేషన్ చాలామంది స్టూడెంట్స్లో మిస్ అవుతూ ఉంది. సో అది మిస్ కాకుండా ఉండాలనంటే మీరు ఈ 10 డేస్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. దానికి అనుగుణంగా మరి ఏం చేయాలనంటే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది కంపల్సరీగా రాయాలి. అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, 2023 ఇయర్లో జరిగిన క్వశ్చన్స్ కంపల్సరీగా మీరు అటెంప్ట్ చేయాలి, ఆన్లైన్లో అటెంప్ట్ చేయాలి. సో మీకు బయట ఎక్కడ దొరికినా ఆన్లైన్ క్వశ్చన్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ అని అటెంప్ట్ చేయండి. లేదు అని అంటే మన ఛానల్లో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మీకు లాంచ్ చేయడం జరిగింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి విజన్ అప్డేట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయితే అక్కడ మీకు ఐఐటి జేఈకి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి. సో మీకు ఆ 2023 ఇయర్కి సంబంధించి దాదాపుగా 30 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఆ 30 క్వశ్చన్ పేపర్స్ని ఆఫ్లైన్లో గ్యాదర్ చేసి మీకు ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరిగింది. సో ఎలాంటి ఫీ లేకుండా, అంటే ఎక్స్ట్రా ఫీస్ అయితే ఏం తీసుకోవట్లేదు. జస్ట్ మీకు ఆ డాటా అప్డేట్ చేయడానికి వెబ్సైట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ తీసుకొని మీకైతే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ సెషన్ 1తో పాటు సెషన్ 2కి కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది అందుబాటులో ఉంచుతాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. సో మీకు మరి ఈ 10 డేస్లో డైలీ ఒక టెస్ట్ అనేది రాయండి. తెలియని క్వశ్చన్స్ని ఎలా అటెంప్ట్ చేస్తున్నారు, తెలిసిన క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేస్తున్నారు, హార్డ్ క్వశ్చన్స్కి ఎంత టైం తీసుకుంటున్నారు, అలాగే చీట్ కోడ్స్ ఏమైనా వర్క్ అవుతున్నాయా, రాంగ్ క్వశ్చన్స్ ఏమైనా వర్క్ అవుతున్నాయా. సో ఆన్లైన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ టెస్ట్ సిరీస్ రాస్తూనే మీరు ఆ క్వశ్చన్కి సంబంధించి, అంటే మీకు తెలిసిన క్వశ్చన్స్ నుంచి, తెలిసిన చాప్టర్స్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఆ క్వశ్చన్ ఒకవేళ మీకు రాకపోతే దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు గ్యాదర్ చేస్తూ రివిజన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఈ 10 డేస్లో మీకు ఎంత పాసిబుల్ అయితే అంత క్వశ్చన్స్ రాయండి, అదే టెస్టులు రాయండి, దానికి సంబంధించి రివిజన్ చేయండి. దానికి రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని రివిజన్ చేయండి. అంటే మీరు ఆల్రెడీ చదివిన టాపిక్సే మళ్ళీ రివిజన్ చేయండి, కొత్తగా వచ్చిన టాపిక్సే విడిచిపెట్టండి. సో ఇలా చేస్తూ మీకు 10 డేస్లో, ఇప్పుడు మీరు ఈరోజైతే స్టార్ట్ చేసిన దానికి అంటే 10 డేస్ తర్వాత ఖచ్చితంగా మీకు ఆన్లైన్ ప్రజెంటేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది నేను గ్యారంటీ ఇస్తాను. కాబట్టి 10 డేస్ అట్లీస్ట్ డైలీ ఒక టెస్ట్ అయినా రాసి దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి. సో ఇది ఇన్ఫర్మేషన్. మీరు ఆల్రెడీ టెస్ట్ సిరీస్ రాస్తూ ఉంటే ఓకే, రాయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో యాప్కి సంబంధించి లింక్ ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో జాయిన్ కాండి. ఇంకా మీకు ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఏమైనా అనిపిస్తే వాట్సాప్ లింక్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్ ఇస్తాను, అక్కడ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.